హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ ఈ పదప్రయోగాన్ని ఈ నినాదాన్ని తీసుకొని ఎన్నో పార్టీలు పుట్టినాయి ఎంతోమంది లీడర్లుగా తయారైనరు రాజకీయ నిరుద్యోగులు సైతం ఈ నినాదాన్ని పట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు కానీ గతంలో 2009లో సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ అనే పేరుతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మెగాస్టార్ ఎట్లాంటి రాజకీయ ప్రయోగం చేశారో చూసాం అది ఎట్లా అటర్ఫ్లాప్ అయిందో కూడా చూసాం అయితే ప్రతి సభలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి మాటలోనూ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి మాట్లాడుతుంటే రాజకీయ వర్గ ప్రతిపక్షాలు కూడా హేళన చేసిన సందర్భాన్ని మనం గతంలో చూసినాం కానీ ఈరోజు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఒక దమ్మున్న నాయకుడు సోషల్ ఇంజనీరింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు ప్రత్యక్షంగా నిరూపించారు మొత్తం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 175 అసెంబ్లీ 25 పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదలతో సగానికి పైగా బీసీలకు సీట్లు కేటాయించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా రాజకీయానికి నిదర్శనం ఒకసారి మనం ఆ డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే గత ఎన్నికల్లో కంటే అంటే సాలిడ్ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు మేలు చేసేలాగా 2019లో 41 మంది బీసీలకు సీట్లు ఇస్తే ఈసారి 48 మందికి కేటాయించారు ప్రాక్టికల్ గా చేసి చూపించారనమాట ఇక ఎస్సీ ఎస్టీలకు అంటే అవి ఎలాగూ రిజర్వ్డ్ స్థానాలే కాబట్టి వాటి సంఖ్యను కూడా పెంచే ప్రయత్నం చేశారు అంటే వేరే సీట్లలో అకామిడేట్ చేసే ప్రయత్నం చేశారు ఇకపోతే మహిళలకు సంబంధించి లేడీస్ ఫిమేల్ కోటాలో గత ఎన్నికల్లో 15 మందికి సీట్లు ఇస్తే ఈసారి ఆ సంఖ్యను 19కి పెంచారనమాట ఇక మైనారిటీలకు గత ఎన్నికల్లో 5 సీట్లు ఇస్తే ఈసారి 7 సీట్లను కేటాయించారు ఇవే కాకుండా కొన్ని వర్గాలు అంటే రాష్ట్ర ప్రజలకు తెలియని కొన్ని వర్గాలకు ఆయన సీట్లు ఇవ్వడం ఈసారి గమనార్హం అనమాట ఒకసారి అవి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రాయలసీమలో అనంతపురం జిల్లాలో బీసీలకు పెద్దపీట వేస్తూ ఆయన చేసిన రాజకీయ ప్రయోగం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం డీటెయిల్గా ఇది శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం పిరియా విజయ సూర్య బలిజ బీసీ సీదిరి అప్పలరాజు జాలరి బీసీ దువ్వాడ శ్రీనివాస్ కాళింగ బీసీ రెడ్డి శాంతి తూర్పు కాపు బీసీ ధర్మాన ప్రసాదరావు ఈయన సీనియర్ అయినా కానీ పోలినాటి వెలమ బీసీ తమ్మినేని సీతారాం కాళింగ బీసీ గొర్రెల కిరణ్ కుమార్ తూర్పు కాపు బీసీ ధర్మాన కృష్ణదాస్ పోలినాటి వెలుమ బీసీ ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే డాక్టర్ తాలే రాజేష్ మాల ఎస్సీ ఒకసారి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే మొత్తం 12 స్థానాల్లో 8 బీసీలకే కట్టబెట్టారనమాట విజయనగరం జిల్లాలో 10 స్థానాలకు గాను 7ని బీసీలకే కేటాయించారనమాట ఇక మన్యం జిల్లాలో పాలకొండ విశ్వాసరాయి కళావతి జాతాపు ఎస్టీ కురుపం పుష్పవాణి కొండదొర ఎస్టీ అలగంజి జోగారావు మాదిగా ఎస్సీ పీడిక రాజన ఇవన్నీ రిజర్వ్డ్ సీట్లు అయ్యి ఉండొచ్చు కాక ఇక విశాఖ జిల్లాలో వాసుపల్లి గణేష్ వాడబలిజ బీసీ అడారి ఆనంద్ కుమార్ గౌర బీసీ గుడివాడ అమర్నాథ్ కాపు బీసీ అంటే గతంలో ఇట్లాంటి చిన్న అంటే సబ్ క్యాస్ట్లు ఉపకులాలకు ఎవరు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చింది లేదు ఎందుకంటే వాళ్ళ మొత్తం ఓటింగ్లో వాళ్ళ నెంబర్ చాలా తక్కువ ఉండడం వల్ల ఇట్లాంటి సామాజిక వర్గాలన్నీ కూడా చట్టసభలకు దూరమైన పరిస్థితి అనమాట అట్లాంటి వాళ్ళను ఏరి టికెట్లు ఇవ్వడం ఈసారి చోటు చేసుకున్న ఒక గొప్ప పరిణామం అనమాట మొత్తంగా 15 మంది స్థానిక ప్రజాప్రతినిధులకు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీ లాంటి కొత్త మొహాలను తెచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెట్టి ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారు అనమాట అనకాపల్లి జిల్లాలో కరణం ధర్మశ్రీ తూర్పు కాపు ఓసీ బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ బీసీ మాలసాల భరత్ తూర్పు కాపు బీసీ అన్నంరెడ్డి అదీప్ రాజ్ కొప్పుల వెలమ బీసీ రమణమూర్తి రాజు క్షత్రియ ఓసీ కంబాల జోగులు మాల ఎస్సీ ఉమాశంకర్ గణేష్ కొప్పుల వెలమ బీసీ అల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇవన్నీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు నాగులపల్లి ధనలక్ష్మి కొండదొర రేగం మత్స్యలింగం కొండదొర ఎం విశ్వేశ్వరరాజు భగత ఎస్టీలోనే ఇంకొక సబ్ క్యాస్ట్ అనమాట ఇక కాకినాడ విషయానికి వస్తే ఎక్కువ మటుకు అంటే కాపుల ప్రాబల్యం ఉన్న జిల్లా కావడంతో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడ కాపులకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేశారు మరొక నేత కాపు సామాజిక వర్గాలను వాడుకొని ఎట్లా అన్యాయం చేశారో చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి సమయంలో కాపులకు అత్యధికంగా సీట్లు కేటాయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడిశెట్టి రాజా తుని పరుపుల సుబ్బారావు పత్తిపాడు పీఠాపురం వంగా గీత కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు కాపు పెద్దాపురం దావులూరి దొరబాబు కాపు తర్వాత జగ్గంపేట తోట నరసింహం కాపు తర్వాత రాజమండ్రి సిటీకి ఈసారి అంటే మార్గాని భరత్ ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారనమాట గౌడ చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ శెట్టి బలిజ తలారి వెంకట్రావు మాల శ్రీనివాస నాయుడు కాపు తానేటి వనిత మాదిగా ఎస్సీ ఇట్లా లిస్ట్ వైజ్గా చూసుకుంటూ పోతే అత్యధికంగా అంటే 48 మంది బీసీలకు 37 మంది ఎస్సీ ఎస్టీలకు
తర్వాత రిమైనింగ్ కాస్ట్లకు అందరు కలిపితే 100కు పైగా సీట్లలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు టికెట్లు ఇచ్చినట్టు అయింది. సో ఇట్లా లిస్టు చదువుకుంటూ పోతే ఇక చాలా పెద్దగా అవుతుంది స్టోరీ. సో మొత్తం మీద మాటల్లో చెప్పకుండా ఎంతసేపు అంటే చంద్రబాబు కానీ ఇంకా ఇతర నేతలు కానీ ఎంతసేపు ఉన్న తమ సామాజిక న్యాయం బీసీల పార్టీ అన్నది కేవలం మాటల్లోనే కనిపిస్తుంది తప్ప చేతల్లో మాత్రం ఎవరు కూడా చేసి చూపించలేదు. ఆ డేరింగ్ డెసిజన్ తీసుకున్న ఏకైక నేతగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మారుమోగుతుందన్నమాట. అంటే అసెంబ్లీ పార్లమెంట్కే కాకుండా టోటల్గా స్థానిక సంస్థల్లో కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక నేతగా దేశం కొనియాడుతుందన్నమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా అంటే మొత్తం ఒకటే స్టోరీలో చెప్పడం కుదరదు కాబట్టి డైలీ అంటే జిల్లాల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మొత్తం అంటే కులాల వారీగా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇంకొక వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.